అద్దంకి అట్టుడుకుతోంది. టీడీపీలో వర్గపోరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. అధిష్టానం హెచ్చరికలు చేస్తున్నా, సయోధ్య కుదుర్చుకోమని చెబుతున్నా అధికార పార్టీ నేతల తీరు మారటం లేదు. విభేదాలతో తరచూ రచ్చరచ్చ చేసేస్తున్నారు. మరోసారి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. అద్దంకిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఇరు వర్గీయులు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక రోడ్డు నిర్మాణానికి 2 శిలాఫలకాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరణం వర్సెస్ గొట్టిపాటి, ఢీ అంటే ఢీ అంటున్న ఇరు వర్గాలు. సమయం ఏదైనా కయ్యానికి కాలు. ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు చల్లారటం లేదు. మొన్నటికి మొన్న హత్యా రాజకీయాలతో అట్టుడికిన అద్దంకిలో ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన గొట్టిపాటి హత్యా రాజకీయాలు చేస్తున్నారని కరణం వర్గం అంటోంది. ప్రత్యర్థి వర్గమే హత్యలకు పాల్పడుతోందని అంటోంది గొట్టిపాటి వర్గం. ఇద్దరు కీలక నేతల మధ్య అధిష్టానం సయోధ్యకు చాలాసార్లు ప్రయత్నించింది. అయినా ఇద్దరూ తగ్గటం లేదు. మరోసారి 2 వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అద్దంకిలో ప్రభుత్వాసుపత్రి రోడ్డులో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కోసం స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్తో శంకుస్థాపన చేయించేందుకు ఆయన వర్గీయులు ఏర్పాట్లు చేశారు. స్థానికంగా గొట్టిపాటి రవికుమార్ పేరుతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అదే వివాదానికి దారితీసింది. సరే, నాకు వేరే వాళ్ళు ఎవరు శంకుస్థాపన చేశారు నాకైతే తెలియదు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. రోడ్లు కావాలి, అద్దంకి మున్సిపాలిటీకి రోడ్లు కావాలంటే ఆయన 9 కోట్లు ఇచ్చాడు. ఆ ప్రక్రియలో భాగంగానే నేను ఇక్కడ టౌన్లో ఉన్న మహిళలు కానీ వీళ్ళందరూ అడిగారు నన్ను రోడ్లు వేపిమని. ఆ రోడ్ల ప్రకారం ఇక్కడ నేను వచ్చి శంకుస్థాపన చేసి నేను వెళ్తాను. ఆ పని డెవలప్ చేయటం, నేను పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మిగతా వాళ్ళు ఏం చేశారు తెలియదు, అది పార్టీ చూసుకుంటా ఉండేది. నా పని ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం, ఫండ్స్ ఉంటే తీసుకురావటం, ప్రజలకు అందించడం నా పని. అంతవరకు నేను పని చేసేది. మిగతా వాళ్ళు ఏదైనా ఉంటే ఏదైనా తప్పుడు వ్యవహారాలు కానీ ఏదైనా చేసి డెవలప్మెంట్ని అడ్డుకునే వ్యవహారం కానీ ఇవన్నీ ఉంటే కనుక అది పార్టీ చూసుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది. నేను అన్నిటికీ విమర్శించడం తలుచుకోవాలి. శంకుస్థాపన కార్యక్రమానికి కరణం బలరాం వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ దయామణిని పిలవలేదని వారు ఆగ్రహించారు. గొట్టిపాటి రవికుమార్కి పోటీగా కరణం బలరాం పేరుతో మరో శిలాఫలకాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. సీసీ రోడ్డును 14వ వార్డు శివాలయం రోడ్డులో సీసీ రోడ్డును నిర్మించడం జరుగుతుంది. దీనికి 20 లక్షల అమౌంట్ తోటి ఖర్చు చేసి మనం ఈ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. అలాగే మరి అందరి కౌన్సిలర్లు అభిప్రాయం కూడా ఉండాలి. అందరూ కలిసి కట్టుగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి చేసుకోవాలి, కానీ వాళ్ళు మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చైర్పర్సన్ ఉన్నాను, మరి బాడీ ఉంది, కాబట్టి మేమందరం కలిసి చేసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నేను మా కౌన్సిలర్ని తీసుకొని రావడం జరిగింది. ఒకే శంకుస్థాపనకు 2 శిలాఫలకాలు వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 10 గంటలకు శిలాఫలకం ప్రారంభోత్సవానికి ఇరువర్గీయులు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఉప్పు నిప్పులా ఉంటున్న ఇద్దరు నేతలు ఒకేసారి శిలాఫలకాల ప్రారంభానికి వస్తే స్థానికంగా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ పరిధిలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ కలిసి చేయటం అనేది కార్యక్రమం బాగుండేది. అయితే అనుకోకుండా ఎమ్మెల్యే గారు చేసి వెళ్ళటం, తర్వాత అసలు ఇక్కడ ఎవరైతే ఈ జ్యుడిషియల్కి చైర్పర్సన్ ఉన్నారో ఆ చైర్పర్సన్ లేకుండా చేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైంది. అందువల్లనే చైర్పర్సన్ గారు వారు కమిటీని తీసుకొచ్చుకొని వారు స్వయంగా మళ్ళీ ఆ కార్యక్రమం చేయాల్సి వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నారు. ఇలా కాకుండా కలిసిమెలిసి పని చేస్తే బాగుంటుంది. అనుకున్న సమయానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. దీంతో పాటు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరణం బలరాం హాజరు కాలేదు. ఆయన అనుచరులు మున్సిపల్ చైర్పర్సన్ దయామణి చేతుల మీదుగా మరో శిలాఫలకాన్ని ప్రారంభించి ర్యాలీగా వెళ్లిపోయారు. 2 వర్గాలు టైం మార్చుకుని శిలాఫలకాలు ప్రారంభించడంతో వివాదం తాత్కాలికంగా